భద్రాద్రి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 7 మండలాల్లో మొత్తం 159 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, కొత్తగూడెం జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలో మొత్తం 7 మండలాలు భద్రాచలం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, కరకగూడెం, పినపాక మొత్తం 7 మండలాల్లో 2,70,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 1428 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే 4,000 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండబోతున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి కూడా మొత్తం బ్యాలెట్ బాక్స్లను కూడా ఆయా గ్రామాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం 1700 మంది పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మొత్తం కూడా శాంతి భద్రతకు సంబంధించి మానిటర్ చేస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 157 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. అదేవిధంగా 590 పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత కేంద్రాలుగా గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సర్పంచ్ కి సంబంధించి పింక్ బ్యాలెట్, అదేవిధంగా వార్డు మెంబర్స్ సంబంధించి కూడా వైట్ బ్యాలెట్ పత్రాలను కూడా ముద్రించారు. ముఖ్యంగా చూస్తే ఫెయిర్ అండ్ ఫ్రీగా ఎలక్షన్ జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి విడతలో మొత్తం 159 గ్రామ పంచాయతీల్లో 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా 145 గ్రామ పంచాయతీల్లో 461 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో ముఖ్యంగా చూస్తే గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొదటి విడత ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వీడియో జర్నలిస్ట్ రాజ్తో రవి, ABN ఆంధ్రజ్యోతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.